అమ్మ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను నేను. అమ్మ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను నేను. పడుకోమని నాకు చాలా ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా మేనకోడలు నా ఇష్టం అమ్మా. నా మేనకోడలు నా ఇష్టం అమ్మా. నీ ఇష్టమేంద్రా? నీ ఇష్టం. నీ మేనగోళ్ళు దోడ పగలగొట్టారా నీకేమైనా? మేనమామ అంటే ఏంటి? ఒక బిడ్డలా చూసుకుంటాడు అక్క వాళ్ళ బిడ్డలని. మేనమామ అంటే ఏంటి? ఒక బిడ్డలా చూసుకుంటాడు అక్క వాళ్ళ బిడ్డలని. చేయండి మేడం, మీ కాల్ పట్టు. అమ్మమ్మ వద్దమ్మా, వద్దు. చేయండి మేడం, మీ కాల్ పట్టు. అమ్మమ్మ వద్దమ్మా, వద్దు. ఏయ్ బెదిరించుకో ఫస్ట్. ఏయ్ జరుగు, ఇలా జరుగు. ఏయ్ బెదిరించుకో ఫస్ట్. ఏయ్ జరుగు, ఇలా జరుగు. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఊనా. ప్రజెంట్ మన తార్నాక్లో ఉన్నాం. ఒక సమస్యతో ఒక మేనమామ మేనకోడలు మన దగ్గరకు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ నోటే అడిగి తెలుసుకుందాం. ఓకేనా? మీ పేరమ్మా? సౌజన్య మేడం. సౌజన్యనా? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? అమ్మ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను నేను. అమ్మ నాన్న చనిపోయారు చిన్నప్పుడే. ఓకే. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను నేను. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా మామయ్య గారు ఉన్నారు. ఓకే. మా మామయ్య గారు నా మీద బిహేవియర్గా అంటే చెయ్యి వేయడము అక్కడ ఎక్కడ చేస్తూ ఉంటున్నాడు. నేను ఎవరికి చెప్పలేకపోతున్నాను. అలాగని బయట ఎవరు చెప్తాను మేడం. నా ప్రాబ్లమ్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అసలు. ఓకే. ఆడికి ఎలా నచ్చితే అలా తాగేసి వచ్చిన తర్వాత నైట్ పూట ఆడి పక్కలోకి పడుకోమని నాకు చాలా ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని మీ దగ్గరికి వచ్చాను మేడం. ఓకే, మీరేం టెన్షన్ పడకమ్మా. అసలు ఎలా చేస్తాడో మనం అడిగి తెలుసుకున్నాం. మీ పేరేం పేరండి? శివ. తిన మీకు ఏమవుతుంది? మేనకోడలు. మేనకోడలే కదా. తిన్న ఏం చేస్తున్నారు మీరు అసలు? ఏం చేస్తున్నా? అసలు మీరెవరండి? నా పేరు భువన. తినకి ఒక సమస్య ఉంది. ఇప్పుడు రోడ్ మీద తిన్న ఏం చేస్తున్నారు మీరు అసలు? తినకున్న సమస్య అసలు ఎవరితోనే చెప్పుకోలేకపోతుంది. ఆమెకి అంత బాధపడుతుంది మనసులో. మీరు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆగండి. దానికి ఎవరు లేరు, అర్థమవుతుందా? అది నా మేనకోడలు, నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? ఎవరు లేరంటే ఎవరు లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావా? మేనకోడలు అంటే ఏంటి అసలు? నా మేనకోడలు నా ఇష్టం అమ్మా. మేనకోడలు అంటే ఎవరు? అక్క బిడ్డ అయితే నీకు బిడ్డతో సమానం కదా. అది నన్ను చేసుకోవాల్సింది చేసుకోలేదు, ఎవరినో చేసుకుంది. మొగడు పోయిండు. ఆపు. ఏం మాట్లాడుతున్నావు? అమ్మాయి వయసు ఏంటి, నీ వయసు ఏంటి? నిన్ను చేసుకోవాలా? నన్నే చేసుకోవాలా? దానికి అసలు ఏం చేస్తున్నావు? సరే, మీకు అంత ఇబ్బంది అయితే మీ ఇంట్లో తీసుకొచ్చి పెంచుకోండి. నా ఇంట్లో వచ్చి పెంచుకోవడం కాదు, నా ఇంట్లో పెంచుకోవడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు. నువ్వు చేసేది ఏంటి అమ్మాయితో? ఏం చేశాను? ఏం చెప్పండి. ఏం చెప్పినా సిగ్గులేదు అలా అడగడానికి? ఏం చెప్పిందని ఆడపిల్ల చూడు ఏడుస్తూ ఇంత అలా చెప్తుంది. ఆ అమ్మాయి నువ్వేం చేస్తావు? నువ్వు తాగొచ్చి ఏం చేస్తున్నావు? అమ్మాయి మీద ఏం చేతులు వేస్తున్నావా? నీ ఇష్టమేంద్రా? నీ ఇష్టం. నీ మేనగోళ్ళు దోడ పగలగొట్టారా నీకేమైనా? ఈ మధ్య ఆడపిల్లలంటే చాలు, చిన్న లేదు, ముసలి లేదు, ముతక లేదు. చిన్న ఫ్రాక్ వేసుకున్న పిల్లల నుంచి, వయసుకు వచ్చిన పిల్లల నుంచి, అమ్మా నాన్న బావులేని ఇంట్లో ఎందుకు పెడతారండి? ఒక ఇంట్లో ఎందుకు పెడతారు? మేనమామ అంటే ఏంటి? ఒక బిడ్డలా చూసుకుంటాడు అక్క వాళ్ళ బిడ్డలని. దానికి అన్ని తెచ్చి పెడుతున్నా, అర్థమవుతుందా? ఒక్కటి కట్టాలి నేను. హలో, నువ్వు అన్ని తెచ్చి పెట్టాలి. ఎందుకు పెట్టవు? మీ అక్క బిడ్డే కదా. మీ అక్క బిడ్డ కాబట్టి నీ ఇంట్లో ఎందుకు పెట్టారు? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు సొంత పెళ్లి చేసుకొని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా? ఇలాగ సమాధానం. పెళ్లి చేసుకుంటావా అని చెప్పి దాని ఇష్టం. అమ్మాయి వెళ్తుంది, వెళ్ళకపోదా అది తన ఇష్టం, అది అమ్మాయి ఇష్టం. నీకేంటి మధ్యలో? నువ్వెందుకు చేతులు వేయాలి? నువ్వేదో ఎందుకు చేయాలి? సమాధానం చెప్పు ఫస్ట్.
నేను ఆల్రెడీ నా మేనకోడలు అని చెప్పినా మేడం. నీ మేనకోడలా నీ అక్క నీ చెల్ల అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి మీద చెయ్యడం చాలా తప్పు. చూడు అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. అది ఎవరైనా సరే, నీ భార్య అయినా నీ ప్రియురాలైనా ఎవరైనా సరే, వాళ్ళకి ఇష్టం లేదంటే మీరు చేయలేకూడదు. వాళ్ళకి కూడా ఒక మనసు ఉంటది కదా, అది గౌరవించాలి కదా. ఏయ్ నోరిప్పి మాట్లాడు ఫస్ట్. మీరేంది మేడం అన్ని అన్నం తింటున్నావా లేదా కడుపుకి? అన్నమే కదా తింటున్నావు, గడ్డి తింటున్నావా? మనిషివా మృగానివా నువ్వు అసలు? చేయండి మేడం, మీ కాల్ పట్టు. అమ్మమ్మ వద్దమ్మా వద్దు. చేయండి మేడం, మీ కాల్ పట్టు. అమ్మమ్మ వద్దమ్మా వద్దు. రోజుకి ఒక్కటి వస్తుంది న్యూస్, బయట రోడ్ల మీద అలా చేశారు ఇలా చేశారని. ఇంట్లో కూడా ఆడపిల్లకి ఎవరో బయట పిల్లని చేస్తలేను కదా. ఏయ్ గాడిద దుండపోతులా ఎదుగో, ఏం సమాధానం చెప్తున్నా? ఇంట్లో బయట పిల్లని కాదు ఇంట్లో పిల్లని చెప్తున్నావా? బయట ఆడపిల్లకి రక్షణ లేదు, ఇంక ఇంట్లో కూడా లేకపోతే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయి బతుకుతారు? నీకు ఇష్టం లేదా? బెదిరించుకు జరుగు ఇలా జరుగు. బెదిరించుకు జరుగు ఇలా జరుగు. చెప్పమ్మా ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. నాకు వీడు అసలు మా ఇంట్లో ఉండకూడదు మేడం, పొమ్మని బయటికి. నువ్వు ఫస్ట్ ఆ అమ్మాయి ఉన్న దగ్గర నువ్వు ఉండకు. నా ఇంట్లో వచ్చి అమ్మాయి ఉంటుంది, అమ్మాయిని వెళ్ళిపోమాను. నేనెందుకు వెళ్ళిపోతా? నీ ఇంట్లో అంటే నీది ఒక్కరిదే ఇల్లా? నా ఇల్లే అది. నీ ఇల్లా? మా అక్కకి ఆల్రెడీ కట్నం ఇచ్చి పంపించేసినాం వాళ్ళ ఆయన కాడికి. అర్థమవుతుందా? నువ్వు కట్నం ఇచ్చి పంపించేసినా ఏం పంపించేసినా తల్లిదండ్రులు లేదు కాబట్టి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటది ఆడపిల్ల. అక్కడే సురక్షితంగా ఉంటున్నారు కాబట్టి అక్కడ పెడతారు. నువ్వు పిచ్చి నాటకాలు ఆడుకో, అర్థమవుతుందా? పిచ్చి యాసాలు పిచ్చి నాటకాలు ఆడుకో. ఇలా చూడు, ఇలాగా బయట ఆడపిల్లకి అస్సలు సురక్షిత అనేది లేదు. అందుకే ఇంట్లో పెట్టి ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు మేనమామ అంటే ఎలా చూసుకోవాలి? మీ అక్క బిడ్డే కదా. ఇప్పుడు నీ బిడ్డల్ని మీ అక్క కానీ మీ అక్క వాళ్ళ హస్బెండ్ కానీ అలా చేస్తారా? చేయరు కదా, వాళ్ళ బిడ్డల్లాగే కదా చూసుకుంటారు. ఇప్పుడు నీ బిడ్డల్ని మీ అక్క కానీ మీ అక్క వాళ్ళ హస్బెండ్ కానీ అలా చేస్తారా? చేయరు కదా, వాళ్ళ బిడ్డల్లాగే కదా చూసుకుంటారు. మరి నువ్వు వాళ్ళ బిడ్డని ఎలా చేయాలనుకుంటున్నావు? అసలు నీకు మనసు ఎలా వచ్చింది? నోరిప్పు సమాధానం చెప్పు. బెల్లం కొట్టిన రైల్లో నుంచున్నావేంటి? సారీ మేడం. సారీ కాదు, ఈ అమ్మాయికి చెప్పు, నాకు కాదు, ఈ అమ్మాయికి చెప్పు. సారీ చెప్పు. చెప్పు సారీ చెప్పు. సారీ చెప్పు, కాల్ పట్టుకొని చెప్పు. సారీ చెప్పు మేడం. కాలు పట్టుకోవడం నువ్వు చేసిన దానికి చంపేయాలి. అమ్మాయికి సారీ చెప్పు ఫస్ట్. సారీ. ఇంకొకసారి ఎప్పుడు అలా చేయనా చెప్పు. ఇంకోసారి ఎప్పుడు అలా చేయాలి? ఏమ్మా ఇప్పుడు దాకా నీకు చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకుంటా, నేనున్నాను ఇప్పటి నుంచి. ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఇలాంటిది ఏమన్నా చేస్తే ఇంకొకసారి చేస్తావా? చేయను మేడం. చెప్పు, గట్టిగా చెప్పు. నా ఇష్టం అని ఎలా చెప్పు అలాగే చెప్పు. ఇంకోసారి అమ్మాయిని ఏమైనా చేస్తావా? చెప్పు, ఏమైనా చేస్తావా? చెయ్యను మేడం. చూడమ్మా, తనైతే ఏం చేయను అంటున్నాడు. మరి నీకు ఓకేనా? అక్కడ ఉండగలవా? లేకపోతే బయట ఎక్కడైనా హాస్టల్స్ కట్ట ఉన్నాయి కదా, అలా పెట్టమంటారా? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను, దీన్ని వెళ్ళమని మేడం. నాకు మీరే సాయం చేయండి, ఇంకెవరు నాకు మీరు తప్ప. చూడు అమ్మాయి ఉనికిపోతుంది. నువ్వు ఎంత రాదాంతో చేసి అమ్మాయిని ఎంత హింసించకపోతే నువ్వు ఎంత రాదాంతో చేసి అమ్మాయిని ఎంత హింసించకపోతే తను ఉన్న దగ్గర నేను ఉండనని అంత అలా చెప్తుంది. ఇప్పుడు ఏంటి, తనని ఎలా ఒప్పిస్తావు? ఒప్పించు. ఇప్పుడు అమ్మాయిని బాగా చూసుకుంటావా? చూసుకుంటా. నీ బిడ్డలా చూసుకుంటావా? చూసుకుంటా. ఇంకొకసారి చెయ్యేస్తావా? చెయ్యను. చెప్పు, తనకు చెప్పు. ఇంకోసారి చెయ్యాలి, మంచిగా చూసుకుంటా. ఏమంటావమ్మా? సరే మేడం, మీ ఇష్టం, మీరు ఏమంటే అదే. మళ్ళీ వాడు ఏమైనా చేస్తే ఇంకా నేను ఊరేసేసుకుంటాను. అలా మాట్లాడకూడదమ్మా. చూడండి, మీ ఇద్దరికి చెప్తున్నాను, బయట రోజులు అసలు బాగోకే. ఆడపిల్లల్ని బయట చిన్న పిల్లల నుంచి మీరు న్యూస్లో కూడా చూస్తున్నారు కదా, 5వ తరగతి పిల్లల్ని, చిన్న పిల్లల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని, నెలల పిల్లల్ని, ముసలోళ్ళని లేదు, పొడుచోళ్ళని లేదు, వాళ్ళు లేదు, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంకా ఇంట్లో కూడా సొంత మేనమామలు, నాన్నలు, అన్నీలు ఇలా చేస్తూ ఉంటే ఆడపిల్లలకి భద్రత ఇంకెక్కడ ఉంటుంది? అమ్మాయి చూడు ఎంత అలా ఏడుస్తుంది వచ్చిన కానించి. సారీ మేడం, తప్పైంది, ఇంకోసారి చేయండి. నాకు కాదు, సారీ తనకు చెప్పు. ఇంకొకసారి ఎప్పుడైనా సరే అమ్మాయి కళ్ళ నీళ్ళు వచ్చినా, నువ్వు ఎలాంటివి చేస్తావని తెలిసినా సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అర్థమవుతుందా? వార్నింగ్లు ఇంకేం ఉండవు, డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడతా.
లైఫ్ లాంగ్ బయటకు రాకుండా జైల్లో ఉంటావు. చెప్పు అమ్మాయికి చెప్పు. సారీ సౌజన్య. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఇంట్లని లేదు, రోడ్లని లేదు, స్కూల్ అని లేదు, హాస్పిటల్స్ అని లేదు, హాస్టల్స్ అని లేవు, జాబ్స్ దగ్గర అని లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు ఒక ఆట బొమ్మల్లా చూస్తున్నారు. ఫస్ట్ మీరు చూసే విధానం మార్చుకోండి. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆడుకో పాడుకో అని కాకుండా ఆడపిల్లని ఎలా గౌరవించాలి, ఆడపిల్లని ఎలా చూసుకోవాలి, మన ఇంట్లో పిల్లలతో ఎలా ఉండాలి అనేది నేర్పించండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫ్యామిలీలో అన్న అని లేదు, డాడీ అని లేడు, మామ అని లేడు, ఎవడు పడితే ఆడు ముసలోడితో సహా చిన్న పిల్లల నుంచి మామల వరకు కూడా అలాగే చేస్తున్నారండి. నా నుంచి మీకు చెప్పేది ఏంటంటే దయచేసి ఆడపిల్లని ఒక ఆడపిల్లలా చూడండి, బొమ్మల్లా చూడొద్దు, అలా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవన్నీ చంపుకొని ఇంట్లో ఉండేటట్టు చేస్తున్నారు మీరంతా. అసలు ఇంట్లో ఉన్నా కూడా క్షేమం లేకుండా ఉంటుంది. మీ అందరికీ చెప్పేది నేను ఇది ఒక్కటే, ఆడపిల్లల్ని కొంచెం బతకనివ్వండి. సమస్య ఎక్కడుంటే మీ భువన అక్కడ ఉంటుంది. మరిన్ని సమస్యలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.